హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది అత్యద్భుతమైన అందంగా కనిపించే స్వర్ణమయ కాంతులతో విరాజిల్లుతున్న స్వర్ణగిరి. రాత్రి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన వ్యూ అండి. ఎందుకు అంటే రాత్రి స్వర్ణగిరి అని పేరు తగ్గట్టు స్వర్ణకాంతులతో చూస్తున్నారు కదా, ఇంత అద్భుతంగా ఉంటుంది. ఇక స్వర్ణగిరి అలా వైకుంఠాన్ని పోలిన నిర్మాణంలో 22 ఎకరాల్లో కట్టిన అత్యద్భుతమైన శ్రీవారి దివ్యధామం. పేరుకు తగ్గట్టు స్వామివారి స్వర్ణమయ కాంతులతో విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక మీరు చూస్తుంది ఫస్ట్ మనం లోపలికి వెళ్ళినప్పుడు శ్రీవారి పాదాలని తాకుతూ లోపలికి వెళ్తామండి. ఇలా ఈ మెట్లన్నీ 108 మెట్లు ఉంటాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. ఇక ఇరువైపులా దశావతారాలు ఉంటాయి. ఒక్కొక్క అవతారానికి పేరు, మంత్రం అన్నీ ఉంటాయి. అవి పఠిస్తూ మనం ముందుకు సాగడమేనండి. ఇక ఈ స్వర్ణగిరి నిర్మించిన అత్యద్భుతమైన ఆయనకి మనం తలుచుకోవాలి ఖచ్చితంగా. క్షేత్రాన్ని మానేపల్లి జ్యువెలర్స్ యజమాని మానేపల్లి రామారావు గారు నిర్మించారండి. 300 కోట్లతో ఖర్చు చేసి అత్యద్భుతంగా ఆయన పరమ భక్తుడైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అలానే గుడిని కట్టారండి. 2013లో కట్టగా చిన్న కారణాల వల్ల 2016లో కంప్లీట్ చేశారండి. మొత్తం ఇక్కడ 300 కోట్లు ఖర్చు పెట్టి 22 ఎకరాల్లో కట్టిన అత్యద్భుతమైన శ్రీవారి దివ్యధామం అండి. ఇక లోపలికి వెళ్ళాక స్వామివారు మనకి 16 అడుగుల స్వర్ణమయ ఆభరణాలను దార్చి వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. తిరుమల తరహాలో నిత్య కైంకర్యాలు అందుకుంటున్న శ్రీవారితో పాటు శ్రీదేవి భూదేవులు కూడా పూజించవచ్చు. ఇక స్వామివారి దర్శనం తర్వాత అద్దాల మేడ ఉంటుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, వరాహస్వామి కొలువై ఉంటారండి. గోదాదేవి, మదన గోపాలుడు, ఆంజనేయ స్వామి, రామానుచారి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక ఇలా మనం వెళ్తున్నప్పుడు ఇంకొక అద్భుతం ఏంటంటే తిరుపతి తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా 1500 కిలోల భారీ జైగంట ఉంటుందండి. ఇది తిరుమల తరహాలో ఇక్కడ ఉండడం విశేషం. స్వామివారు ఆంజనేయ స్వామి ఎంత అందంగా మనకి కనిపిస్తారంటే అంత పెద్ద విగ్రహం మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుందండి ఆ స్వామివారి విగ్రహం. ఇక ఆలయంకు ఉన్న ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని దర్శించుకోవచ్చు. వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి పాదాలని సూర్యకిరణాలు పడే తీరు ఖచ్చితంగా చూడాల్సిందేనండి. అన్నప్రసాదాలు కూడా మనకి స్వామివారు కల్పిస్తున్నారు. ఇక ఈ స్వర్ణగిరిని ఖచ్చితంగా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్యద్భుతమైన కట్టడం అండి స్వామివారి. ఈ చుట్టూ ప్రాకారాలన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో విధంగా ఉంటుంది. ఒక కోట నమూనాని తయారు చేశారండి. ఆ నమూనా ఎగ్జాక్ట్గా ఒక పాతకాలం కోటలానే అనిపిస్తుంది. ఇక ఈ స్వామివారిని దర్శించుకునేది తెలంగాణ జిల్లా భువనగిరి శివారులో మానేపల్లి హిల్స్ పైన ఉంటుంది. థ్యాంక్ యూ.